మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. Hello friends, welcome back to our PR Academy YouTube channel subscribers and viewers. This is Sagar from Computer Science faculties. As part of the railway recruitment, we have already kept so many videos related to basics of computers and applications. Today we are going to learn and discuss the most important concept of architecture of computers. In this architecture of computers, we have to discuss the generations of computers. Okay, generations of computers. చూడండి, ఇప్పుడు మనం అసలు ఈ జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్లో హౌ మెనీ టైప్స్ ఆఫ్ జనరేషన్స్ ఆర్ దేర్? మొత్తం జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్లో హౌ మెనీ టైప్స్ ఆఫ్ జనరేషన్స్ ఆర్ దేర్? దేర్ ఆర్ 5 types ఆఫ్ జనరేషన్స్ ఆర్ దేర్. ఓకే, 5 types ఆఫ్ జనరేషన్స్ ఆర్ దేర్. ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్, ఫోర్త్ జనరేషన్, ఫిఫ్త్ జనరేషన్. ఓకే, సో దీస్ ఆర్ ద generations of computer. So now we have to take the time periods of these generations. Okay, so first generation ఎంతండి మనకి 1940 నుంచి 1956. This is the first generation time period. Now coming to the second generation, 1956 to 1963. This is the second generation. Now third generation, 1963 to 1971. This is the third generation. Now coming to the fourth generation, 1971 to 1980. This is the fourth generation. Now fifth generation, 1980 to present. అంటే దాని అర్థం ఏంటంటే టిల్ నౌ అనమాట. ఇప్పుడు వరకు కూడా అంటే 1980 నుంచి టిల్ నౌ అంటే ఇప్పుడు వరకు కూడా. సో నవ్ వీఆర్ ఇన్ విచ్ జనరేషన్? వీఆర్ ఇన్ ఫిఫ్త్ జనరేషన్. ఓకే, ప్రజెంట్ మనం ఏ జనరేషన్లో ఉన్నామంటే ఫిఫ్త్ జనరేషన్లో ఉన్నాం. సో మనకి జనరేషన్స్ ఇచ్చి ఇయర్స్ అడుగుతాడు, ఇయర్స్ ఇచ్చి జనరేషన్ అడుగుతాడు అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ జనరేషన్ అని చెప్పి 4 ఆప్షన్స్ ఇస్తారు. 1940 to 56, 56 to 63, 63 to 71, 71 to 80. సో ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్ టైం పీరియడ్ ఎంత అంటే 1940 to 56 అనమాట. అట్ ది సేమ్ టైం మనకి ఈ టైం పీరియడ్స్ ఇచ్చేస్తారు. టైం పీరియడ్స్ ఇచ్చి జనరేషన్ అడుగుతారు అనమాట. సో బోత్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈస్ ద ఆల్ అబౌట్ generations related to the establishment of years. Now we have to discuss in detail first generations of computers. Okay, first generations of computers. సో చూడండి, ఈ ఫస్ట్ జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్ అనేవి మనకి దేని మీద బేస్ అయ్యాయి? బేస్డ్ ఆన్ వాక్యూమ్ ట్యూబ్స్. ఓకే, బేస్డ్ ఆన్ వాక్యూమ్ ట్యూబ్స్. అంటే మనకి ఈ ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్ దేని ఆధారంగా తీసుకున్నామంటే మనం వాక్యూమ్ ట్యూబ్స్ అనమాట. మెయిన్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ ఇది. ఈ బేసిక్ ఏదైతే ఉందో వాక్యూమ్ ట్యూబ్స్ అనేది ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్లో మెయిన్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ వాక్యూమ్ ట్యూబ్స్. ఓకే, నెక్స్ట్ చూడండి, మెయిన్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ఏంటంటే మనకి ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్లో వాక్యూమ్ ట్యూబ్స్. ఓకే, నెక్స్ట్ సెకండ్ జనరేషన్లో ఏంటి? ట్రాన్సిస్టర్స్. సెకండ్ జనరేషన్లో ఏంటి? ట్రాన్సిస్టర్స్. నెక్స్ట్ థర్డ్ జనరేషన్లో ఏంటి? ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్. థర్డ్ జనరేషన్లో ఏంటి? ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్. నెక్స్ట్ ఫోర్త్ జనరేషన్లో ఏంటి? ఫోర్త్ జనరేషన్లో ఏంటి తీసుకున్నాం మనం? మైక్రో ప్రాసెసర్స్. ఫోర్త్ జనరేషన్లో ఏంటి అంటే మైక్రో ప్రాసెసర్స్. సో దీన్నే మనం విఎల్ఎస్ఏ టెక్నాలజీ అన్నాం. వాట్ ఈజ్ మెన్ బై విఎల్ఎస్ఏ? వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్. వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ జనరేషన్. ఫిఫ్త్ జనరేషన్ ఏంటి అంటే ఏఐస్ అనమాట. ఏఐస్ అంటే ఏంటని చెప్పాను మీకు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇదేంటంటే యుఎల్ఎస్ఏ. యుఎల్ఎస్ఏ అంటే అల్ట్రా లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్. అల్ట్రా లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్. సో ఇవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్లో వ్యాక్యూమ్ ట్యూబ్స్, నెక్స్ట్ సెకండ్ జనరేషన్లో ట్రాన్సిస్టర్స్, థర్డ్ జనరేషన్లో ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్, ఫోర్త్ జనరేషన్లో మైక్రో ప్రాసెసర్స్, ఫిఫ్త్ జనరేషన్లో ఏఎస్ అనమాట. ఓకే, నౌ మనం ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్ ఏ జనరేషన్స్లో ఎలా యూస్ చేసేవాళ్ళో చూద్దాం. చూడండి, ఇన్పుట్ ఆర్ అవుట్పుట్ డివైజెస్. ఇన్పుట్ ఆర్ అవుట్పుట్ డివైజెస్. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ జనరేషన్లో ఇన్పుట్ ఆర్ అవుట్పుట్ డివైజెస్ ఏంటంటే పంచ్డ్ కార్డ్స్, అలాగే పేపర్ టేప్స్. పంచ్డ్ కార్డ్స్ అంటే ఏంటంటే మనకి డేటా ప్రాసెసింగ్ అనమాట. డేటానే ప్రాసెస్ చేసేది పంచ్డ్ కార్డ్స్ అంటే. ఓకే, నెక్స్ట్ సెకండ్ జనరేషన్ కంప్యూటర్స్లో ఏంటి, పంచ్డ్ కార్డ్స్, నెక్స్ట్ మ్యాగ్నెటిక్ టేపు. ఓకే, పంచ్డ్ కార్డ్స్, మ్యాగ్నెటిక్ టేపు. నెక్స్ట్ థర్డ్ జనరేషన్ కంప్యూటర్స్లో ఏం యూస్ చేస్తాం, ఇన్పుట్ ఆర్ అవుట్పుట్ డివైజెస్. సో థర్డ్ జనరేషన్లో ఏంటంటే మనకి కీబోర్డు, మానిటర్. నెక్స్ట్ ఫోర్త్ జనరేషన్లో కీబోర్డ్, నెక్స్ట్ మౌస్. ఫిఫ్త్ జనరేషన్ ఇప్పుడు మనం ఏం యూస్ చేస్తున్నాం, ఇన్పుట్ ఆర్ అవుట్పుట్ డివైజెస్, టచ్ స్క్రీన్, అట్ ది సేమ్ టైం లైట్ స్క్రీన్. ఓకే, అంటే దాని అర్థం ఏంటంటే మనకు ఆ పర్టికులర్ జనరేషన్లో ఆ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్ ఎక్కువ యూస్ చేసేవాళ్ళం అనమాట. ఫస్ట్ జనరేషన్లో పంచ్డ్ కార్డ్స్, పేపర్ టైప్స్. అంటే పంచ్డ్ కార్డ్స్ ఇది నథింగ్ బట్ డేటా ప్రాసెసింగ్ యూస్ చేసేవాళ్ళు అనమాట. సెకండ్ జనరేషన్ కూడా సేమ్ పంచ్డ్ కార్డ్స్, మ్యాగ్నెటిక్ టేప్. మ్యాగ్నెటిక్ టేప్ అంటే ఏం చెప్పాను మీకు, సీక్వెన్షియల్ యాక్సెస్. మ్యాగ్నెటిక్ టేప్ ఇది నథింగ్ బట్ సీక్వెన్షియల్ యాక్సెస్. అంటే దాని అర్థం ఏంటంటే ఒకదాని తర్వాత ఒకటి ప్లే అవ్వడం అనమాట. నెక్స్ట్ థర్డ్ జనరేషన్లో కీబోర్డు, మానిటర్. అసలు కీబోర్డ్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే థర్డ్ జనరేషన్ నుంచి వచ్చింది. సేమ్ ఫోర్త్ జనరేషన్లో కూడా మనకు పాయింటింగ్ డివైజెస్ వచ్చాయి అనమాట. ఫోర్త్ జనరేషన్లో ఏంటంటే మనకి పాయింటింగ్ డివైజెస్ అంటే మౌస్, ట్రాక్ బాల్ అవి వచ్చాయి. ఫిఫ్త్ జనరేషన్లో ఇప్పుడు ఈ టచ్ స్క్రీను, లైట్ స్క్రీను ఏవైతే ఉన్నాయో మనకి ఇవన్నీ కూడా మనకి ఫిఫ్త్ జనరేషన్లో వచ్చాయి. సో దీస్ ఆర్ ఆల్ నథింగ్ బట్ ఇన్పుట్ ఆర్ అవుట్పుట్ డివైజెస్. ఓకే, నౌ కమింగ్ టు ద లాంగ్వేజెస్. ఓకే, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ జనరేషన్లో లాంగ్వేజ్ ఏంటి, మషిన్ లాంగ్వేజ్. ఓకే, ఫస్ట్ జనరేషన్లో మనకేంటి లాంగ్వేజ్ అంటే మషిన్ లాంగ్వేజ్ అనమాట. ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్లో డివైజెస్ అన్నీ కూడా మెషిన్ లాంగ్వేజ్ యూజ్ చేసేవాళ్ళు. సెకండ్ జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్లో మనకి ఏ లాంగ్వేజ్ అంటే అసెంబ్లీ లాంగ్వేజ్. ఓకే, అసెంబ్లీ లాంగ్వేజ్. థర్డ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్లో ఏ లాంగ్వేజ్ యూజ్ చేసేవాళ్ళు, హై లెవెల్ లాంగ్వేజెస్. హై లెవెల్ లాంగ్వేజెస్ అంటే ఏంటేంటి, బేసిక్, కోబాల్, నెక్స్ట్ ఫోర్ట్రాను, ఇంకేంటంటే పాస్కల్, నెక్స్ట్ ఆల్గాలు. సో దీస్ ఆర్ ద లాంగ్వేజెస్ యూజ్డ్ ఇన్ ద థర్డ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్. బేసిక్ అంటే ఏంటి, బేసిక్ ఈజ్ నథింగ్ బట్ బిగినర్స్ ఆల్ పర్పస్ సింబాలిక్ ఇన్స్ట్రక్షన్ కోడ్. ఎబ్రివేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. బిగినర్స్ ఆల్ పర్పస్ సింబాలిక్ ఇన్స్ట్రక్షన్ కోడ్. సో చాలా చాలా ఇంపార్టెంట్ ఎబ్రివేషన్స్ అనేవి. నెక్స్ట్ కోబాల్ అంటే కామన్ బిజినెస్ ఓరియంటల్ లాంగ్వేజ్. కోబాల్ ఈజ్ నథింగ్ బట్ కామన్ బిజినెస్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. ఓకే, నెక్స్ట్
పాస్కల్ అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆఫ్ బ్లాసీ పాస్కల్. నెక్స్ట్ ఫోటాన్ అంటే ఫార్ములా ట్రాన్స్లేషన్. ఫోటాన్ అంటే ఏంటి వస్తుందంటే మనకి ఫార్ములా ట్రాన్స్లేషన్. ఓకే, ఫోట్రాన్ అంటే మనకి ఫార్ములా ట్రాన్స్లేషన్ అన్నమాట. ఆల్గాల్ అంటే ఆల్గారిథమిక్ లాంగ్వేజ్. ఆల్గాల్ ఈజ్ నథింగ్ బట్ ఆల్గారిథమిక్ లాంగ్వేజ్. నెక్స్ట్ 4th జనరేషన్స్లో ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసేవాళ్ళంటే ఇక్కడ కూడా సేమ్ హై లెవెల్ లాంగ్వేజే. సో ఏటేటి వస్తాయంటే అవి సి, C++, జావా. ఓకే, నెక్స్ట్ 5th జనరేషన్లో ఏ టైప్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసేవాళ్ళంటే జావా, పైథాను, అలాగే .NET. ప్రెజెంట్ మనం 5th జనరేషన్లో ఉన్నాం కాబట్టి దీస్ లాంగ్వేజెస్ ఆర్ వెరీ వెరీ బెనిఫిషియల్ టు ఆల్ ఆఫ్ అస్. ఇప్పుడు ఈ లాంగ్వేజెస్ అని మనం యూజ్ చేస్తున్నాం. సో దీస్ ఆర్ ది లాంగ్వేజెస్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ యూజ్డ్ ఇన్ దిస్ టైప్ ఆఫ్ జనరేషన్స్. నౌ వీ హ్యావ్ టు లుక్ అవుట్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇన్ దీస్ జనరేషన్స్. సో ఆ టైప్ ఆఫ్ జనరేషన్స్లో ఏ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అంటే ఏ టైప్ ఆఫ్ కంప్యూటర్స్ యూజ్ చేసేవాళ్ళన్నది నౌ వీ హ్యావ్ టు డిస్కస్ ఎగ్జాంపుల్స్ రిలేటెడ్ టు ఇన్ దిస్ టైప్ ఆఫ్ జనరేషన్స్. ఫస్ట్ జనరేషన్స్లో ఎగ్జాంపుల్స్ ఏ టైప్ ఆఫ్ కంప్యూటర్స్ అంటే ENIAC, నెక్స్ట్ EDVAC, UNIVAC, ETSAC, నెక్స్ట్ SIAC. ఓకే, so these are the examples related to first generation. Now coming to the second generation, CBC 1604, CBC 3600. so these are the examples. CBC అంటే ఏంటి? CBC కాదు, CDC, కంట్రోల్ డేటా కార్పొరేషన్. CDC ఇక్కడ కూడా మనకి CDC అన్నమాట. ఓకే, CDC 3604. CDC అంటే ఏంటంటే కంట్రోల్ డేటా కార్పొరేషన్ అన్నమాట. CDC ఈజ్ నథింగ్ బట్ కంట్రోల్ డేటా కార్పొరేషన్ ఇది. సో ENIAC మీన్స్, సో అబ్రివేషన్స్ మనం డిస్కస్ చేద్దాం. ENIAC, EDVAC, UNIVAC. ఓకే, నెక్స్ట్ థర్డ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్. థర్డ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్లో ఏంటంటే IBM 360, IBM 370, నెక్స్ట్ హనీవెల్ 6000 సిరీస్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ 4th జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్లో ఎగ్జాంపుల్స్ ఏంటంటే IBM పర్సనల్ కంప్యూటరు, అలాగే యాపిల్ 2. సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ రిలేటెడ్ టు 4th జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్. నెక్స్ట్ 5th జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ అంటే ఇప్పుడు మనం ఏ టైప్ ఆఫ్ కంప్యూటర్స్ యూజ్ చేస్తున్నాం? డెస్క్టాప్, నెక్స్ట్ ల్యాప్టాప్. సో ఇవి కదా మనం ప్రెజెంట్ యూజ్ చేస్తున్నాం. సో ఇవ్వండి ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్లో చూడండి ENIAC, EDVAC, ETSAC, UNIVAC, SIAC. ENIAC అంటే ఏంటి? ఎలక్ట్రానిక్ న్యూమరికల్ ఇంటిగ్రేటర్ ఆటోమేటిక్ క్యాలిక్యులేటర్. నెక్స్ట్ EDVAC అంటే ఎలక్ట్రానిక్ డిస్క్రీట్ వేరియబుల్ ఆటోమేటిక్ కంప్యూటర్. నెక్స్ట్ UNIVAC అంటే యూనివర్సల్ ఆటోమేటిక్ కంప్యూటర్. నెక్స్ట్ ETSAC అంటే ఎలక్ట్రానిక్ డిలే స్టోరేజ్ ఆటోమేటిక్ కంప్యూటర్. సో SIAC ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద సెకండరీ స్టోరేజ్ ఆటోమేటిక్ కంప్యూటర్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ సో ఇదేంటంటే స్టోరేజ్ ఎలక్ట్రానిక్, స్టోరేజ్ ఆర్ సెకండరీ ఎలక్ట్రానిక్ ఆటోమేటిక్ కంప్యూటర్ అనమాట. ఓకే, సో అవి చాలా చాలా ఇంపార్టెంట్ అబ్రివేషన్స్ విచ్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ENIAC అంటే ఏంటి? ఎలక్ట్రానిక్ న్యూమరికల్ ఇంటిగ్రేటర్, ఎలక్ట్రానిక్ న్యూమరికల్ ఇంటిగ్రేటర్ ఆటోమేటిక్. EDVAC అంటే ఎలక్ట్రానిక్ డిస్క్రీట్ వేరియబుల్. ఓకే, ఆటోమేటిక్ కంప్యూటర్ అనేది అన్నిటికీ సేమే. UNIVAC అంటే యూనివర్సల్ ఆటోమేటిక్ కంప్యూటర్. నెక్స్ట్ ETSAC అంటే ఎలక్ట్రానిక్ డిలే స్టోరేజ్. ఓకే, ఆటోమేటిక్ కంప్యూటర్. సో AC అనేది ఆటోమేటిక్ కంప్యూటర్ విచ్ ఈస్ కామన్ ఫర్ ఆల్.
So second generation of computers, CDC 1600, CDC 3604. CDC is nothing but Control Data Corporation. It is one of the organization names. Next, third generation lo IBM 360, IBM 370, Honeywell 6000 series. Fourth generation lo IBM PC. PC is nothing but personal computer. Apple 2 అనమాట. నెక్స్ట్ ఫిఫ్త్ జనరేషన్. ప్రజెంట్ మనం ఏ టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్ యూస్ చేస్తున్నాం అంటే డెస్క్టాప్, ల్యాప్టాప్, ఇంకేంటి యూస్ చేస్తున్నాం, క్రోమ్ బుక్. ఓకే, సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫిఫ్త్ జనరేషన్ కంప్యూటర్స్. నౌ కమింగ్ టు ద నెక్స్ట్, ప్రాసెసింగ్ స్పీడ్స్. చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఈ జనరేషన్స్లోనే. మనం నెక్స్ట్ ఏంటంటే ప్రాసెసింగ్ స్పీడ్స్. ప్రాసెసింగ్ స్పీడ్స్ అన్నమాట. చూడండి, ఈ ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్లో ద ప్రాసెసింగ్ స్పీడ్ ఆఫ్ ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్ ఎంత, మిల్లీ సెకండ్స్. ఓకే, ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్లో ప్రాసెసింగ్ స్పీడ్ మిల్లీ సెకండ్స్. నెక్స్ట్ సెకండ్ జనరేషన్లో మైక్రో సెకండ్స్. సెకండ్ జనరేషన్ అంతా మైక్రో సెకండ్స్ అనమాట. నెక్స్ట్ థర్డ్ జనరేషన్ నానో సెకండ్స్ అనమాట. థర్డ్ జనరేషన్ అంతా నానో సెకండ్స్. నెక్స్ట్ ఫోర్త్ జనరేషన్ పైకో సెకండ్స్. నెక్స్ట్ ఫిఫ్త్ జనరేషన్ కూడా మనకి పైకో సెకండ్స్ ఆర్ ప్యారలల్ ప్రాసెసింగ్ అనమాట. ఓకే, పైకో ఆర్ ప్యారలల్ ప్రాసెసింగ్. సో ఈ మిల్లీ సెకండ్స్ అంటే ఎంత మనకి, 10⁻³ సెకండ్స్. నెక్స్ట్ మైక్రో అంటే 10⁻⁻6 సెకండ్స్. నెక్స్ట్ నానో అంటే 10⁻⁻9 సెకండ్స్. నెక్స్ట్ పైకో అంటే 10⁻⁻12 సెకండ్స్ అనమాట. సో దీస్ ఆర్ ద ప్రాసెసింగ్ స్పీడ్స్ రిలేటెడ్ టు దీస్ టైప్స్ ఆఫ్ జనరేషన్స్ అనమాట. సో వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్. అట్ ద సేమ్ టైం ఇయర్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారని డిస్కస్ చేసాం. నెక్స్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే ఎగ్జాంపుల్స్. అట్ ద సేమ్ టైం ఆ పర్టికులర్ జనరేషన్లో బేస్డ్ ఆన్ ఎలిమెంట్ ఏటి యూస్ చేసాం అనేది డిస్కస్ చేసాం. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ టాపిక్స్ రిలేటెడ్ టు టైప్స్ ఆఫ్ జనరేషన్. సో మనకి మ్యాక్సిమం ఇప్పటి వరకు ఏవైతే డిస్కస్ చేసామో ఈ పాయింట్స్ మీద మనకి అడగడానికి చాలాసార్లు అవకాశాలు ఉన్నాయన్నమాట. సో ఇంకా బ్రీఫ్గా కావాలనుకుంటే మీకు కంటెంట్ అని ఇంకా చాలా. సో ఇప్పుడు ఓన్లీ జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్ నుంచి ఆల్మోస్ట్ 3 hours కంటెంట్ అయితే మనం పిఆర్ అకాడమీ యాప్లో పెట్టడం జరిగింది. సో కంప్లీట్ ఆర్కిటెక్చర్ కంటెంట్ నియర్లీ కూడా 8 to 9 hours కంప్లీట్. అంటే ప్రతి సబ్ టాపిక్కి కూడా మనం 3-4 hours చేసాం అనమాట. ఈ ఆర్కిటెక్చర్ ఆఫ్ కంప్యూటర్స్లో ఫస్ట్ ఏంటి, బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కంప్యూటర్. నెక్స్ట్ రిజిస్టర్స్, బస్సెస్, ఇంటర్ కనెక్షన్. అట్ ద సేమ్ టైం మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్, టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్. అట్ ద సేమ్ టైం లాస్ట్లో ఏంటంటే మనకి జనరేషన్స్ అనమాట. సో ఈ కంప్లీట్ కంటెంట్ అనేది నియర్లీ మనకి 10 to 11 hours ఉందండి. ఓన్లీ ఆర్కిటెక్చర్ ఆఫ్ కంప్యూటర్స్ కంప్లీట్ కంటెంట్ పిఆర్ అకాడమీ యాప్లో మనకి 10 to 11 hours ఉన్నది. సో ఇఫ్ ఎనీవన్ వాంట్ దిస్ కంప్లీట్ కంటెంట్ ఆఫ్ architecture of computers, not only architecture of computers, we have done remaining topics also, input and output devices, storage devices, and the upcoming network operating systems also. If you want all this content, you have to purchase this content in PR Academy app. So PR Academy app లో ఈ కంటెంట్ ఉంది కాబట్టి మీరు పర్చేస్ చేసుకోండి. ఇది మనకి ఏంటంటే చాలా తక్కువకి, నియర్లీ మనకి 1000 రూపీస్కి అవైలబుల్గా ఉందన్నమాట. సో ఈ కంటెంట్ అనేది నాట్ ఓన్లీ ఫర్ RRBs, బట్ ఆల్సో ఇట్ will be beneficial for remaining competitive exams also, like SSC, CHSL, ALPs, Group Ds, and Ntpcs. Okay, this is very very beautiful content, at the same time very important content in upcoming examinations. So we have to utilize this content. That's it. Okay, now we have to look at the previous year examinations questions based on this content. So ఇప్పుడు మనం ఏం చేద్దాం, ప్రీవియస్ ఇయర్ ఎగ్జామినేషన్స్ మనకి రైల్వేలో ఈ జనరేషన్స్ నుంచి ఎలా అడిగాడు అనేది వీ హ్యావ్ టు లుక్ అవుట్. నెక్స్ట్ కోబాల్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ జనరేషన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. చూడండి, కోబాల్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ విత్ జనరేషన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. కోబాల్ అనేది ఏంటని చెప్పాను, హై లెవెల్ లాంగ్వేజెస్, బేసిక్, పాస్కల్, కోబాలు, ఫోర్ట్రాను, ఇవన్నీ ఎక్కువ మనకి ఎక్కడ ఉంటాయని చెప్పాను, థర్డ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్లో ఉంటాయని చెప్పాను. ఓకే, ద రైట్ ఆప్షన్ ఈజ్ థర్డ్ జనరేషన్ కంప్యూటర్. ఫస్ట్ కాదు, ఫోర్త్ కాదు, సెకండ్ కాదు. సో
రైట్ ఆప్షన్ ఈస్ థర్డ్ జనరేషన్ కాబట్టి రైట్ ఆప్షన్ ఈస్ ఫోర్త్ ఆప్షన్ అనమాట. సో బేసిక్, కొబాలు, ఆల్గాలు, పాస్కాలు, ఫోటాన్ అనేది ఎక్కడ యూస్ చేస్తారని చెప్పాను నేను. థర్డ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ హై లెవెల్ లాంగ్వేజెస్లో యూస్ చేస్తారని చెప్పాను కాబట్టి ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ద ప్రాసెసింగ్ స్పీడ్ ఆఫ్ ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్. ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్ ప్రాసెసింగ్ స్పీడ్ ఎంత అంటే మనకి మిల్లీ సెకండ్సా, మైక్రో సెకండ్సా, నానో సెకండ్సా, పైకో సెకండ్సా? ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్ అయితే మిల్లీ సెకండ్స్, సెకండ్ జనరేషన్ కంప్యూటర్స్ అయితే మైక్రో సెకండ్స్, థర్డ్ జనరేషన్ కంప్యూటర్స్ అయితే నానో సెకండ్స్, ఫోర్త్ అండ్ ఫిఫ్త్ అంటే పైకో సెకండ్స్ అనమాట. హియర్ ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ మిల్లీ సెకండ్స్ అనమాట. ఓకే, ద కరెక్ట్ ఆప్షన్ మనకి ఏమవుతుందంటే ఇక్కడ మనకి మిల్లీ సెకండ్స్ అనేది అవుతుంది. నెక్స్ట్ కమింగ్ టు ద థర్డ్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్? ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్లో మనం ఏ యూజ్ చేసాం చూడండి. స్టార్ 1000, అబాకస్, సియాకు, అట్లాస్. సో మనకు చెప్పాను ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్లో ఏ డేట్ యూస్ చేసే వాళ్ళం. ఎనియాక్, ఎడ్బ్యాక్, నెక్స్ట్ యూనివ్యాక్, ఎడ్సాక్, సియాకు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మనం రాసిన ఏవైతే ఎగ్జాంపుల్స్ అనేవి ఉన్నాయో ఈ ఎగ్జాంపుల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి జనరేషన్లో కూడా ఎగ్జాంపుల్స్ అనేవి ఎన్నైతే ఉన్నాయో అన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో సియాక్ అనేది రైట్ ఆప్షన్ అనమాట. నెక్స్ట్ చూడండి. ద సెకండ్ జనరేషన్ కంప్యూటర్స్ వర్ బేస్డ్ ఆన్. ఈ సెకండ్ జనరేషన్ కంప్యూటర్స్ వర్ బేస్డ్ ఆన్ ఏంటని చెప్పండి. సిలికాన్ చిప్స్ అనేవి దేనికి సంబంధించినవి? ఫిఫ్త్ జనరేషన్. ఓకే, సిలికాన్ చిప్స్ అనేవి ఫిఫ్త్ జనరేషన్ అనమాట. ఎందుకు? మైక్రో చిప్స్ అనేది యూస్ చేస్తారు. సో దిస్ ఈజ్ ద ఫిఫ్త్ జనరేషన్. నెక్స్ట్ బయోఆప్టిక్స్ అనేది కాదు. నెక్స్ట్ వ్యాక్యూమ్ ట్యూబ్స్ అనేది ఫస్ట్ జనరేషన్. ఓకే, సో మనకి ఇది కూడా అవ్వదు, వ్యాక్యూమ్ ట్యూబ్స్ అవ్వదు. అట్ ది సేమ్ టైం బయోఆప్టిక్స్ వీ కెన్ ఈజీలీ ఎలిమినేట్. సిలికాన్ చిప్స్ ఫిఫ్త్ జనరేషన్. ట్రాన్సిస్టర్స్ అనేవి ఏం చెప్పాను మీకు? సెకండ్ జనరేషన్ అని చెప్పాను. సో అది ఏంటి అడిగాడు క్వశ్చన్? ద సెకండ్ జనరేషన్ కంప్యూటర్స్ వర్ బేస్డ్ ఆన్ ట్రాన్సిస్టర్. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఓకే, నౌ వీ హ్యావ్ టు లుక్ ఎట్ ద ఫిఫ్త్ క్వశ్చన్. చూడండి. IBM 370 వాజ్ ఏ విత్ జనరేషన్ కంప్యూటర్ అని అడిగాడు. సో IBM 370 అనేది ఏంటి చెప్పండి. సో ఇది కంప్యూటర్స్ ఎగ్జాంపుల్స్, సమ్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ కంప్యూటర్స్ యూజ్డ్ ఇన్ జనరేషన్ అని మీకు ఆల్రెడీ చెప్పాను ఇంతకుముందు. సో IBM 370 అనేది దేంట్లోకి వస్తుంది చెప్పండి. ఫస్ట్ జనరేషన్లో నేను చెప్పాను మీకు కంప్యూటర్స్. ఎనియాక్, ఎడ్బ్యాక్, నెక్స్ట్ సియాక్, యూనివ్యాక్. ఓకే, ఇవి. నెక్స్ట్ సెకండ్ జనరేషన్లో ఏట్ వస్తుందని చెప్పాను. CDC 3600, CDC 1604 ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ థర్డ్ జనరేషన్లో ఏంటి? ఇది IBM 360, IBM 370. నెక్స్ట్ ఫోర్త్ జనరేషన్లో ఏంటని చెప్పాను మీకు. ఇది కూడా మనకి ఇక్కడ ఫోర్త్ జనరేషన్ కంప్యూటర్స్లో అవ్వదు. సో ఆటోమేటిక్గా ఏంటి? ఫోర్త్, ఫస్ట్, సెకండ్. సో ఈ IBM 360, IBM 370 అనేది విత్ జనరేషన్ అంటే థర్డ్ జనరేషన్ అనమాట. సో మనకు అందుకే ఎగ్జాంపుల్స్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, ప్రాసెసింగ్ స్పీడు, ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్, ఆ పర్టికులర్ ఇయర్స్ కూడా చాలా 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 ఇంపార్టెంట్ అండి. సో మనం డిస్కస్ చేసిన కంటెంట్ విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అందుకే మనకు చూసారా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా అడుగుతాడు అనమాట క్వశ్చన్స్. ఇవి ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ అడిగారు. చూడండి జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్లో మనకు చూడండి, మనకు అవుట్ ఆఫ్ 20 క్వశ్చన్స్లో ఆల్మోస్ట్ ఈ జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్ నుంచి మనకి 2 to 3 మార్క్స్ అయితే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడం జరుగుతుంది అనమాట. 2 to 3 మార్క్స్ అనేది ఈజీగా మనకి ఈ అవుట్ ఆఫ్ 20లో బేస్డ్ ఆన్ జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్ నుంచే మనకి 2 to 3 మార్క్స్ అడగడం జరుగుతుంది. కాబట్టి ఈ కంటెంట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా ఆర్కిటెక్చర్. సో ఇదంతా దేంట్లోకి వస్తుందండి అంటే మనకి ఆర్కిటెక్చర్ ఆఫ్ కంప్యూటర్స్లోకి వస్తుంది. ఆర్కిటెక్చర్లోకి వస్తుంది. ఆర్కిటెక్చర్ నుంచి ఖచ్చితంగా మనకు 5 మార్క్స్ ఇస్తాడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఆర్కిటెక్చర్ నుంచి మాత్రం మనకు 5 మార్క్స్ ఇస్తాడు. ఓన్లీ ఆర్కిటెక్చర్, కంప్లీట్ ఆర్కిటెక్చర్ మనం 10 to 11 అవర్స్ చేస్తాం మన PR అకాడమీ ఛానల్లో. సో అందుకే చెప్తున్నాను కంటెంట్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. ఈ కంటెంట్ నుంచి అయితే బయటకైతే రాదు. మనం ప్రొవైడ్ చేస్తున్న కంటెంట్ ఆల్మోస్ట్ అంతా కూడా చాలా జెన్యూన్గా ఉంటుంది. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని బేస్ చేసుకుని కంటెంట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి యూ హ్యావ్ టు యూటిలైజ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఓకే, సో దట్స్ ఆల్ టుడే సెషన్. సో if you have any doubts regarding content,
at the same time remaining all other things you have to call on PR Academy and comment on YouTube videos, and automatically we will respond and clarify your doubts regarding everything. Okay, this is all today's session. I hope you all understand today's session. We will meet with again new session. Okay, thank you everyone. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.